Thank you. Please take your seats. So first of all, మనస్ఫూర్తిగా మీ అందరికి ఇంత గ్రాండ్ క్లాప్స్తో ఫ్లవర్స్తో బొకేస్తో ఇన్వైట్ చేసినందుకు నా తరపు నుంచి సో థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ. సో పేరు రవీందర్, చిన్న విలేజ్ నుంచి వచ్చాం. సో ఆల్రెడీ డైమండ్ వీడియోలో చూసి ఉంటారు, ఎన్నెన్నో వీడియోస్లలో విని ఉంటారు. ఇంట్రడక్షన్ అవసరం లేదు, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దామా? రియల్గా ఈరోజు అనుకోలేదు ఎమరాల్డ్ ఫంక్షన్ జస్ట్ చిన్నగా చేపిస్తున్నారు అనుకున్నాను. యాక్చువల్గా రియల్గా ఈ ఫంక్షన్ని వితిన్ 4-5 డేస్లోనే డిసైడ్ చేయడం జరిగింది. మీన్స్ రీటైల్ బిజినెస్ నడుస్తుంది, రీటైల్లో కాంపిటీషన్ నడుస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో. టైగర్ టీమ్ ఆల్ ఓవర్ ఇండియాలో, రాయల్ టైగర్ టీం ప్రతి విషయంలో రికార్డ్ హోల్డర్ టీంలో ఉన్నాం మనం, అవునా కదా? ఎస్. సో కొందరు ఉన్నారనమాట, వాళ్ళకి మొబైల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, వీడియోలు ఫోటోలు తీసుకోవడం నాకు కూడా ఇష్టమే. మీ అందరి కోసమే 2 కెమెరాలు ఫోటోల కోసం పెట్టాం, ఒకటి వీడియో రికార్డింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా రికార్డింగ్ అయ్యి మీ అప్లైన్ ద్వారా వస్తాయి. సో నోట్బుక్లో నోట్ చేసుకోవడం, ఫోటోల్లో కెమెరాల్లో రికార్డ్ చేసుకోవడం ఎన్నెన్నో చేశాం, అవునా కదా? పక్కన పెట్టి మైండ్లో రికార్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ పని అదే అన్నమాట, మంచిగా తీసి రికార్డ్ చేసి మీకు ఇస్తారు. సో ఈరోజు రియల్గా ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈరోజు పండగ మాదిరిగా ఉంది, ఉందా లేదా? ఎస్. మీకు ఈరోజు ఒకరోజే పండగనేమో, బట్ ఎప్పుడైతే సేఫ్ షాప్ బిజినెస్ స్టార్ట్ చేశామో 2013లో స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి కో ట్రేడింగ్, ప్రతి ఫ్రైడే ట్రేడింగ్, ప్రతి సండే వెన్యూ, ప్రతి బీబీఎస్, ప్రతి ఫంక్షన్, ప్రతి దిశ ట్రైనింగ్ మాకు పండగలాగానే అనిపించింది. సో ఆ పండగలాగానే పండగ చేసుకున్నాం కాబట్టే ఈరోజు సిల్వర్ అయ్యాం, గోల్డ్ అయ్యాం, పర్ల్ అయ్యాం, టోపాజ్ అయ్యాం, ఎమరాల్డ్ అయ్యాం, రూబీ అయ్యాం, డైమండ్ అయ్యాం, డబుల్ డైమండ్ అయ్యాం, ట్రిపుల్ డైమండ్ అయ్యాం, వీనస్ అయ్యాం, సో మర్కరీ కూడా అయ్యాం. రికగ్నిషన్ తొందరలో జరగబోతుంది. సో ఈరోజు రియల్గా ఒక్కొక్కరిని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సిల్వర్ దగ్గర నుంచి సిల్వర్ రికగ్నిషన్ జరగాల్సి ఉంది. సిల్వర్ దగ్గర నుంచి సిల్వర్ స్టార్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, పర్ల్ కావచ్చు, టోపాజ్ కావచ్చు, ఎమరాల్డ్ కావచ్చు, రికగ్నిషన్ తీసుకున్నారు. సో ప్రతి వ్యక్తికి ఉంటుందన్నమాట రికగ్నిషన్ తీసుకోవాలని, ఉంటుందా లేదా? ఎస్. ఈరోజు ఛాన్స్ దొరికింది మనందరికీ. మనందరం మన బిగ్ క్లాప్స్తో ఈరోజు ఎవరైతే రికగ్నిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ తెలుపుకుందాం. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మీ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అనిల్ సార్ కావచ్చు, స్వామి సార్ కావచ్చు, రామచంద్రం సార్ కావచ్చు, నాజియా మేడం కావచ్చు, అండ్ వీళ్ళ మెయిన్ టీం కావచ్చు, సురేష్ సార్ కావచ్చు, సో ప్రకాష్ సార్ కావచ్చు, రాఘవేందర్ సార్ కావచ్చు, అండ్ మెయిన్ లీడర్స్ అందరికీ క్రెడిట్ వెళ్తుందన్నమాట. షార్ట్ నోటీస్లో, చాలా తక్కువ టైంలో, 3 డేస్ కూడా కాలేదు ఈ ఫంక్షన్ చేస్తున్నామని. డేట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, బట్ అయినా కూడా టైం మాకు దొరకలేదు అన్ని సిటీలు విజిట్ చేస్తూ. సో షార్ట్ టైంలో ఇంత గ్యాదరింగ్ చేయడం, ఇది నార్మల్గా అయితే వేరే టీంలలో సాధ్యమవ్వదు, మీలాంటి యూనిటీ గల టీంలోనే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. సో ఒక సిచ్యువేషన్ ఉండేదన్నమాట, ఒక ఫ్రైడే ట్రైనింగ్ పెడితే 5 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చేది గురూజీ వాళ్ళు. సో బట్ ఈరోజు చూడండి, వితిన్ 3 డేస్లో ఆల్మోస్ట్ అనిల్ 1000 పైన ఉన్నారా, 1000 దాకా ఈరోజు స్ట్రెంత్ కూర్చున్నారు. వితిన్ 3 డేస్ ఇంటిమేషన్లో, జస్ట్ 3 డేస్ ముందు ఇంటిమేట్ చేయడం జరిగింది. మీన్స్ వర్క్ పరంగా ఈరోజు ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు, అవుతున్నారా లేదా? చూసాం మనం, లైన్లు ఉన్నారన్నమాట. సిల్వర్ స్టార్లను చూసాం, నెక్స్ట్ సిల్వర్ రికగ్నిషన్ చూడబోతున్నారు. ఇంచుమించు 80 మెంబర్స్ దాకా ఉన్నారు. సో మీన్స్ బిజినెస్ జరుగుతుందా లేదా? బిజినెస్ జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది అంటే ఎవరైతే బయట వెళ్ళి వర్క్ చేస్తున్నారో, ట్రైనింగ్కి వెళ్తున్నారో, మీటింగ్కి వెళ్తున్నారో, అప్లైన్తో కమ్యూనికేషన్ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్ జరుగుతుంది. ఎవరైతే ఇంట్లో కూర్చొని ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారో వాళ్ళ బిజినెస్ జరగదు. జరుగుతుందా? నో. సో థ్యాంక్ యూ. ఈరోజు నాకు అవకాశం దొరికింది, ఎక్కువ టైం తీసుకోను. మీ పర్మిషన్ ఉంది అంటే జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మీరు టైం ఇస్తే, పర్మిషన్ ఇస్తే కొన్ని విషయాలు డిస్కస్ చేస్తాను. రెడీనా మరి? సో నేను కూడా మీ మాదిరిగానే ఒక స్టూడెంట్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే, ఒక స్టూడెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశాను. సో హైదరాబాద్లో MBA కోసం వచ్చాం. చిన్న ఫ్యామిలీ నుంచి వ్యవసాయం చేస్తారు అమ్మ నాన్న వాళ్ళు. సో తర్వాత 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది, MBA కోసం వచ్చాం. MBA కంప్లీట్ అయ్యే మూమెంట్లో మా క్లాస్మేట్, మా ఫ్రెండ్ అండ్ బిజినెస్లో నా గురువు
మీ అందరికీ అప్లైన్ అవుతాడు, మనకందరికీ గురువు అవుతాడు అనమాట అభిషేక్ గురూజీ. సో అభిషేక్ గురూజీ చెప్పడం, అభిషేక్ గురూజీతో పాటు కృష్ణయ్య గురూజీ దగ్గర ప్లాన్ విన్నాను. సో సోమశంకర్ గురూజీ కేరింగ్లో ఈరోజు కోచ్గా సెలెక్ట్ చేసుకొని వర్క్ చేస్తూ 5 years అయిపోయింది బిజినెస్ చేస్తూ 5 yearsలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయ్యాయి. సో ఎన్నెన్నో సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాం. సో ఆ లాస్ట్లో కూర్చునేది చూసాము, మధ్యలో కూర్చునేది చూసాము, ఫ్రంట్ రోలో కూర్చునేది కూడా ఈరోజు చూస్తున్నాం అన్నమాట. ప్రతిదీ అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తూ బిజినెస్లో ముందుకు వచ్చాం. సో ఒకరోజు అనిపించేది బిజినెస్ అవుతుందా అని చెప్పేసి స్టార్టింగ్లో, సో వస్తుందా చెక్ రియల్గా అని చెప్పేసి అనిపించేది. బట్ ట్రైనింగ్కి వెళ్ళాం, ఫ్రైడే ట్రైనింగ్ ఎంతమంది అటెండ్ చేశారు? గ్రేట్, కంగ్రాచులేషన్, మీ అందరికీ మ్యాక్సిమం అటెండ్ చేసి ఉన్నారు, థ్యాంక్ యూ. అట్లాగనే నేను కూడా ఫ్రైడే ట్రైనింగ్కి వెళ్ళాను. ఫ్రైడే ట్రైనింగ్లో తెలిసింది 8 steps ఏంటి అనేది, లైఫ్లో ఎప్పుడు వినలేదు డ్రీమ్ అని. సో ఎవరు అడగరు అనమాట, చిన్న బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాం, ఎవరు ఎప్పుడు అడిగేది కాదు నువ్వేం అవ్వాలనుకుంటున్నావని. ఎవరైనా సజెషన్ చెప్పేది మంచిగా చదువుకో, మంచి మార్కులు వస్తే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే లైఫ్ బాగుంటుంది, అవునా కదా? సేమ్ మనం కూడా అదే చేస్తాం మన పిల్లలకి. సో బట్ ఫస్ట్ టైం విన్నానమాట సేఫ్ షాప్ త్రూ, మన అప్లయన్స్ త్రూ, మన సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ త్రూ ఏదైతే 8 step ట్రైనింగ్ జరుగుతుందో ఫ్రైడే రోజు, ఆ ఫ్రైడే ట్రైనింగ్లో విన్నాం డ్రీమ్ గురించి. తర్వాత ఒక ట్రైనింగ్ జరిగిందనమాట. ట్రైనింగ్ లక్కీగా ఫీల్ అవుతాను. స్టార్టింగ్ డే నుంచి వికాస్ మా గురుజీ, సోమశంకర్ మా గురుజీ వాళ్ళ టచ్లో ఉండడం లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అంత మంచి లీడర్స్ చేతిలో ఉండడంతోనే. సో నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఈరోజు ఇంత పెద్ద టీంని లీడ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో అంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా మన గురూజీ వాళ్ళకి. సో ట్రైనింగ్ విన్నామన్నమాట. ట్రైనింగ్ విన్న తర్వాత రియల్ బిజినెస్ అప్పుడు స్టార్ట్ అయింది. స్టార్టింగ్ 6 months వర్క్ చేశాం. సో ఎందుకు వర్క్ చేశామో తెలియదు, ఎందుకు జాయిన్ అయ్యామో బిజినెస్లో తెలియదు, కన్ఫ్యూజన్లో MBA చేస్తూ పార్ట్ టైంగా చేశాం. బట్ ఎప్పుడైతే ట్రైనింగ్ విన్నామో, సో ట్రైనింగ్ విన్న తర్వాత అప్పుడు అర్థమైందన్నమాట, ఎస్ ఈ బిజినెస్లో ఇంత పవర్ ఉందా అని చెప్పేసి అర్థం అవ్వడంతో నెక్స్ట్ స్టెప్ ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు, డైరెక్ట్ బిజినెస్లో ఫుల్ టైం అయిపోయాం. బిజినెస్లో ఫుల్ టైం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ల్యాప్టాప్ తీసుకోవడం. సో ల్యాప్టాప్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాం. డైలీ ఒక్కొక్క ప్లాన్ కోసం 40 kilometers వెళ్ళేది. ఉండేది దిల్సుఖ్ నగర్లో, వెళ్ళేది ఇబ్రాహీంపట్నం, ఒకరోజు వెళ్ళేది పటాన్ చెరువు, ఒకరోజు వెళ్ళేది గట్కేసర్, ఒకరోజు వెళ్ళేది మొయినాబాద్. సో రకరకాల ప్లేస్లు వెళ్ళేది. అప్పుడు చెప్తే ఎవరు వినేది కూడా కాదు. ఆ టైంలో మా దగ్గర ఒక బైక్ కూడా అచీవ్మెంట్ చేయలేదు. సో చూపించడానికి 10,000 చెక్ కూడా ఉండేది కాదు. అట్లాంటి సిచ్యువేషన్లో బిజినెస్ స్టార్ట్ చేశాం. బట్ అప్లైన్ సపోర్ట్తో, సిస్టమ్ సపోర్ట్తో సో ఈరోజు చూస్తున్నామన్నమాట, ఒకరొకరు కాదు లైన్లో నిలబడ్డారు. ఇంచుమించు 10 members దాకా కార్ అచీవ్ చేస్తున్నారా లేదా? ఓన్లీ స్వామి సార్ టీం గురించే 10 members చేశారు. సో అట్లాగా అనిల్ సార్ టీం ఇంకా పెద్దగా ఉందన్నమాట. సో 10 కాదు ఇంకా ఎక్కువనే అయి ఉంటుంది. టోటల్ అనిల్ టీంలోనే 35-40 దాకా కార్స్ వచ్చేసాయి. సో నా టీం మొత్తంలో ఈరోజు అచీవ్మెంట్స్ గ్రేట్గా హ్యాపీగా ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. 200 పైన 4-wheelers ఈ సేఫ్ షాప్ బిజినెస్ ద్వారా డ్రైవ్ చేస్తున్నా. సో మీన్స్ ఒకరోజు అనిపించలేదు ఇంత పెద్ద బిజినెస్ అవుతుందా అని. బట్ ఆ ఒక్క ట్రైనింగ్ లైఫ్ని చేంజ్ చేసింది. ఆ తర్వాత ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ బిజినెస్ చేశాము. సో కొంతమంది అంటారనమాట బిజినెస్ అవ్వదు అని, అంటారా లేదా? ఎస్, బిజినెస్ అవుతుందండి. ఎవరైతే బిజినెస్లో నిలబడతారో వాళ్ళకి బిజినెస్ 100% అవుతుంది. సో కొన్ని చిన్న విషయాలు నా గురించి కూడా చెప్తాను, వినడానికి రెడీనా? ఎస్, డైమండ్ అయ్యాం, మర్కరీ కూడా అయిపోయాం. బిజినెస్లో మాకు కూడా డ్రీమ్ ఉండేది, బైక్ కొనాలని. పల్సర్ బైక్ కొన్నాం. తర్వాత వచ్చేసి కార్ కొనాలని ఉండేది, బలైన కారు కొన్నాం 8 లక్షలు పెట్టేసి. తర్వాత ఒక డ్రీమ్ ఉండేది అనమాట, డైమండ్ అవ్వాలని. పోయిన సంవత్సరం ఆగస్టు 20కి డైమండ్ అయ్యాం. ఈ ఆగస్టు 20కి టీం 1 lakh అయిపోయింది. సో దాంతోపాటు ఇంకో డ్రీమ్ ఉండేది అనమాట, సో ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని. ఫారిన్ ట్రిప్ ఇంకా నా గురించి చెప్పడం చాలా తక్కువ అనమాట. నా టీంలో ఈరోజు ఇంచుమించు బ్యాంకాక్ ట్రిప్ 5,000 members క్వాలిఫై అయిపోయారు. అందులో ఎంతోమంది విజిట్ చేసి వచ్చారు, థ్యాంక్ యూ. సో ప్యారిస్ అండ్ యూరోప్ 500 పైన, ఓన్లీ 2 కాంటెస్ట్ల గురించే చెప్తున్నాను, 500 పైన విన్ అయ్యారు. అండ్ దాంట్లో 160, 320 members దాకా మన టీం నుంచి విజిట్ చేశారు. నెక్స్ట్ ఈ రన్నింగ్ కాంటెస్ట్లో చూశారు, ఇంతకుముందే విన్ అయ్యారు, చూశారా లేదా? సో ఈరోజు ఏది కావాలన్నా కూడా మన టీంలో ఉంది అచీవ్మెంట్ చూపించడానికి. సో తర్వాత వచ్చేసి ఇంకో డ్రీమ్ ఉండేది, ఇల్లు తీసుకోవాలి అని చెప్పేసి.
సో ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో సో ఇప్పుడు అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు, ఎంబీఏ చేస్తున్నప్పుడు కూడా అనుకోలేదన్నమాట హైదరాబాద్లో ఇల్లు కొంటాము అని. బట్ థ్యాంక్స్ సేఫ్ షాప్, థ్యాంక్స్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్స్ టు మై టీమ్ ఆల్సో, థ్యాంక్స్ టు మై అప్లయన్స్. సో ఈరోజు హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిందన్నమాట. తొందరలో ఓపెనింగ్ జరగబోతుంది. సో 1.30 1,30,00,000 పెట్టి హైదరాబాద్లో ఇల్లు కూడా సో అంతకుముందే ఉండేదన్నమాట లగ్జరీ కార్ తీసుకోవాలని. లగ్జరీ కారు కూడా బుక్ చేశాం. ఆడి Q5 75 లక్షల కారు బుక్ చేశాం. కొద్దిగా డిలే చేశాం. ఎందుకు డిలే చేశామంటే ఇల్లు లేదు హైదరాబాద్లో. రెంట్ హౌస్లో అంత పెద్ద కారు పెడితే బాగోదు కదా, ఓనర్ ఫీల్ అవుతాడు, ఈగో వస్తుంది ఓనర్కి. సో అందుకే కార్ కొద్దిగా డిలే చేశాం. ఇల్లు ఓపెనింగ్ అయిన వితిన్ 1 or 2 monthsలోనే ఆడి Q5 కార్ రాబోతుంది. ఆడి Q5 నేను ఒకరిని కొనట్లేదు. సో ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు నా టీంలో ఎవరైతే డైమండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీ 3 BHK మినిమం 70 lakhsతో ప్రతి ఒక్కరికి ప్లానింగ్తో ఉన్నాం. సో డిసెంబర్ ఎండింగ్ లోపు ఇల్లు తీసుకోబోతున్నారు. 20 డైమండ్స్ ఉన్నారు ఈరోజు. రికగ్నైజ్ అయిన వాళ్ళు 13 members ఉన్నారు. టీం అయిపోయిన వాళ్ళు 7 members ఉన్నారు. టోటల్గా 20 members డైమండ్షిప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ డిసెంబర్ ఎండింగ్ వరకు, థ్యాంక్ యూ, డిసెంబర్ ఎండింగ్ వరకు ఇంకో 20 members రెడీగా ఉన్నారు. అందులో 4-5 లీడర్స్ మీ మధ్యలోనే ఉన్నారు. సీనియర్ లీడర్స్ ఎవరైతే ఎమరాల్డ్ రూబీ అయిపోయారో 2018 ఎండింగ్ లోపు డైమండ్ కాబోతున్నారు. సో మీన్స్ బిజినెస్ నడుస్తుందా లేదా? బిజినెస్ నడవట్లేదు, రన్నింగ్ చేస్తుంది. రన్నింగ్ కూడా కాదు, జెట్ మాదిరిగా దూసుకెళ్తుంది. వెళ్తుందా? ఎస్, వెళ్తుంది. ఎవరి బిజినెస్ అవుతుంది అంటే ఎవరైతే కంపెనీని ప్రేమిస్తారో, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని ప్రేమిస్తారో, ఎవరైతే వాళ్ళ టీంని ప్రేమిస్తారో, సో ఎవరైతే ఫంక్షన్ని ఇష్టపడతారో, ఎవరైతే అప్లైన్ని ప్రేమిస్తారో వాళ్ళ బిజినెస్ జరుగుతుంది. సో మిగతా వాళ్ళ బిజినెస్ జరగదా అంటే జరగవచ్చు, స్లోగా జరగవచ్చు. సో మీరు రియల్గా ఇష్టపడుతున్నారా? ఎస్, ఇష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్. సో ఈరోజు కంపెనీ విషయానికి వస్తే 17 years కంప్లీట్ చేసుకుంది. 18 year కంప్లీట్ కాబోతుంది తొందరలో. డిసెంబర్ లోపు 18 years కంప్లీట్ కాబోతుంది. 18 yearsగా రన్ అవుతున్న కంపెనీ. మన కంపెనీకి ఏ కంపెనీ పోటీ లేదు ఈరోజు మార్కెట్లో. ఎన్నెన్నో కంపెనీలు వచ్చాయి, మన కంపెనీ ప్లాన్ని కాపీ కొడతాయి, మన కంపెనీలో అమౌంట్ ఎక్కువ ఉందని చెప్తాయి, రకరకాలుగా మన కంపెనీ గురించి బ్యాడ్ చెప్పి వేరే కంపెనీలు వర్క్ చేయొచ్చు. బట్ ఓపెన్ ఛాలెంజ్ ఈరోజు కంపెనీ 18 years ట్రాక్ రికార్డ్ ఏ కంపెనీ దగ్గర అయినా ఉందో చూపించమని చెప్పండి. అంటారనమాట మన కంపెనీలో ప్యాకేజ్ రేట్ ఎక్కువ ఉంది. ఎస్, రేట్ ఎక్కువ ఉంది, ఇన్కమ్ కూడా ఎక్కువ ఇస్తుంది. ఇస్తుందా లేదా? ఇంతకుముందు 2 lakhs ఇచ్చేది ఇప్పుడు 2 + 5 చేసింది. ఎంత అవుతుంది? 7 lakhs. వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు. 7 రోజుల్లో 7 లక్షలు వస్తాయి. కలెక్టర్ కూడా తీసుకోలేడు. థ్యాంక్ యూ. నేను కలెక్టర్ని తప్పుగా చెప్పట్లేదు, సారీ. బట్ ఆలోచించండి, వారానికి 7 రోజులు 7 లక్షలు వస్తాయి. మజా వస్తుందా లేదా? 7 లక్షలు ఆల్రెడీ తీసి చూపించారు. నెక్స్ట్ మంత్ మీ అప్లయన్స్ కూడా తీయబోతున్నారు. చూడడానికి రెడీనా? రెడీ అంటే చూడవచ్చు అనమాట. కంపెనీ ఈరోజు డైలీ అప్డేట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ప్రతి 3 నెలల్లో కంపెనీ కొత్త విషయాలు తీసుకొస్తుంది, కొత్త ప్యాకేజెస్ తీసుకొస్తుందా లేదా? మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 2-3 ప్యాకేజ్లే ఉండేది. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ప్యాక్, దాంట్లో 2 శారీస్ వచ్చేది, ఒక సూట్ వచ్చేది, ఇంకొకటి 2 suit లెంత్ ప్యాకేజ్. ఇవి లేదంటే సిడీ ప్యాకేజ్లు ఉండేది. ఈరోజు చూడండి కంపెనీ ప్యాకేజ్లు జీబీవీలో వచ్చేసి 90 ప్యాకేజెస్ దాకా ఉన్నాయి కాంబినేషన్ ప్యాకేజ్లలో. ఆర్బీవీలో వచ్చేసి 55 ప్యాకేజెస్ ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈరోజు కంపెనీ ఎవ్రీథింగ్ అప్డేట్ అయిపోతుంది. ఈ టైంలో మనం అప్డేట్ అవ్వాలి. అవ్వడానికి రెడీనా? ఎస్. సో వస్తాయి మార్కెట్లో ఏవేవో కంపెనీలు వస్తాయి, చిన్న ఆఫర్లు ఇస్తాయి. మా దగ్గర 1500కే సార్ ప్రోడక్టు, 1500కే మా దగ్గర, మీరు అక్కడ 18,000 పే చేయాలా IIID కోసం. సో అట్లాంటి కంపెనీలు ఎన్నైనా రావచ్చు. బట్ ఎవరి దగ్గరకు వస్తాయి ఆ కంపెనీలు అంటే ఎవరైతే టీంని స్ట్రాంగ్గా తయారు చేయట్లేదో, ఎవరైతే టీంకి గైడెన్స్ ఇవ్వట్లేరో, ఎవరైతే టీం వెంబడి వెళ్ళి ప్లాన్ చెప్పట్లేదో, ఫాలో అప్ చేయట్లేదో, వాళ్ళని ట్రైనింగ్కి తీసుకెళ్ళట్లేదో, వాళ్ళకి టూల్స్ ఇవ్వట్లేదో, వాళ్ళ దగ్గరికే వేరే కంపెనీలు వస్తాయి. ఒక కంపెనీని ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైనా ఒక కంపెనీ ఉంటే చెప్పండి, నా దగ్గరకు వచ్చి ప్లాన్ చెప్పేంత దమ్ముందేమో ఆ కంపెనీకి చెప్పండి చూద్దాం. ఏదైనా ఒక కంపెనీ ఉంటే చెప్పండి, అనిల్ దగ్గరకు వచ్చి ప్లాన్ చెప్పేంత దమ్ముందేమో. సో ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉంది, టీం ఉందని కాదు, నో, ఎడ్యుకేషన్ ఉంది, సిస్టంలో వర్క్ చేస్తున్నాం. సిస్టంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేరే ఏ కంపెనీ రాదు, వచ్చినా ఉల్టా రిటర్న్ వెళ్ళిపోతుంది. వెళ్తుందా లేదా? ఎవరైతే సిస్టంలో లేరో వాళ్ళకి పెద్ద కంపెనీ కాదు, చిన్న కంపెనీ వచ్చినా వెళ్ళిపోతారనమాట.
మీన్స్ అర్థం చేసుకోండి, కంపెనీ స్ట్రాంగ్గా ఉంది, ఈరోజు మనం స్ట్రాంగ్ కావాలి. అవడానికి రెడీనా? ఎస్. సో రెడీ అనుకుంటే సిస్టమ్ ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్సలెంట్ సిస్టంలో వర్క్ చేస్తున్నాం. మనం అనుకుంటాం ఎడ్యుకేషన్ అంటే బుక్లో చదివే ఎడ్యుకేషన్ అని చెప్పేసి, అవునా? ఎస్, నా ఫీలింగ్ కూడా అదే ఉండేది. ఎడ్యుకేషన్ అంటే ఎంబీఏ, బీబీఏ, బీటెక్, ఎంటెక్, ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఇది మాత్రమే ఎడ్యుకేషన్ అనుకుంటాం, అవునా? బట్ నేను ఎంబీఏ దాకా చదువుకున్నాను, ఎంబీఏ సర్టిఫికేట్లు తీసుకున్నాను. ఆ సర్టిఫికేట్లతో ఇప్పటివరకు ₹1 కూడా బెనిఫిట్ తీసుకోలేదు. బట్ ఆ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. ఏదైతే సేఫ్ షాప్ కంపెనీలో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అప్లైన్ ఇచ్చిన ఎడ్యుకేషన్ ఉందో, ఈరోజు రియల్గా మనకు లైఫ్లో ఏదైతే ఎడ్యుకేషన్ కావాలో ఆ ఎడ్యుకేషన్ ఇక్కడ సిస్టమ్ ఇస్తుంది మనకు. సో ఎట్లాగిస్తుంది ఎడ్యుకేషన్? కొందరు కనిపించవచ్చు. ఎస్, ఒకప్పుడు మాకు కూడా తెలియదు టై కట్టడం. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ టై కట్టడం నేర్పించింది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సూట్ వేయడం నేర్పించింది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ షూస్ వేసుకోవడం నేర్పించింది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ 5 స్టార్ హోటల్కి వెళ్ళడం నేర్పించింది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఫ్లైట్ ఎక్కడం నేర్పించింది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ 1000 మందితో మాట్లాడడం నేర్పించింది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ 100 మందికి హెల్ప్ చేయడం నేర్పించింది. ఇంతకంటే పెద్ద ఎడ్యుకేషన్ ఎక్కడుంది చెప్పండి? సో చూసేదనమాట మేము కూడా బయట నుంచి ఇట్లాంటి హోటల్లోకి వెళ్ళాలి అని. బట్ ఇట్లాంటి హోటల్స్ ఈరోజు డైలీ హోటల్లోనే ఎంజాయ్ చేస్తున్నామా లేదా? నాకు కూడా అనిపించేది హోటల్ మేనేజ్మెంట్ చేయాలి, మంచి 5 స్టార్ హోటల్లో. ఎంబీఏ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కూడా చేయాలి అనుకునేది. ఎందుకు అంటే హోటల్లో అందరూ సూట్లు వేసుకొని ఉంటారు 5 స్టార్ హోటల్లో, అవునా కదా? అనుకునేది. బట్ దేవుడు మనకు వేరే రాసి పెట్టాడనమాట. నువ్వు 5 స్టార్ హోటల్లో జాబ్ చేయడానికి కదా, అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలని రాసి పెట్టాడు, అవునా కదా? థ్యాంక్ యూ. సో అట్లాంటి మైండ్ ఉండేది. బట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నేర్పించిందనమాట, హోటల్లో జాబ్ చేయడానికి కాదు, హోటల్లో స్టే చేయడానికి వెళ్ళాలి అని చెప్పేసి. నేర్పిస్తుందా? నేర్పిస్తుంది. రెడీ అవ్వండి. సింపుల్, ఇందులో బేసిక్ విషయాలు కొన్ని ఫాలో చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తిని బిజినెస్లోకి తీసుకొచ్చామంటే ఆ వ్యక్తికి FIM చేయాలి, టూల్స్ ఇవ్వాలి, ఆ వ్యక్తిని ట్రైనింగ్కి తీసుకెళ్ళాలి, ఆ వ్యక్తి దగ్గర కూర్చొని లిస్ట్ రాయించాలి, ఆ వ్యక్తికి బుల్సై ఇప్పించాలి, QSC సన్మానం చేయించాలి. ఈ చిన్న బేసిక్ స్టెప్స్ నేర్పించామంటే వాళ్ళు మనతో పాటు కంటిన్యూగా జర్నీ చేస్తారు. సో ఈ పనులు చేస్తున్నారా? FIM జరుగుతుందా? టూల్స్ ఇస్తున్నారా మీ టీంలో? గ్రేట్, ఇస్తున్నారు. ఎస్ అంటున్నారు కొందరు. ఎస్ అనేవాళ్ళు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఇక్కడ SR నో అనడంతో మార్కులు వేయట్లేదు ఎవరు కూడా. సో మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా చెక్ చేసుకోండి. మీ టీంలో ఉన్న వాళ్ళకి మీరు కరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ చాలా ఉంది. ఇది స్టార్టింగ్ మాత్రమే. 5 ఇయర్స్ బిజినెస్లో 5 ఇయర్స్ అయింది, 1 lakh టీం అయింది. అయినా కూడా ఈరోజు ఫ్రెషర్ మాదిరిగానే ఫీల్ అవుతాం. జస్ట్ ఇప్పుడు మాత్రమే బాదం కాజు తినడం నేర్చుకున్నాం అనమాట, ఇంకేం నేర్చుకోలేదు. ABCDలు మాత్రం నేర్చుకున్నాం బిజినెస్లో. ఇంకా Z వరకు నేర్చుకుంటే ఎన్నో వస్తాయా రాదా? మీన్స్ అర్థం చేసుకోండి, 2 lakhsలోనే ఇంత పెద్ద బిజినెస్ అయిపోయింది. 7 lakhsలో ఎంత పెద్ద బిజినెస్ కాబోతుంది. రెడీనా మరి మీరు? రెడీ అనుకుంటే సో రియల్గా ఈరోజు మీ అప్లయన్స్లో మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు. స్వామి కావచ్చు, అనిల్ కావచ్చు. సో అనిల్ బీటెక్ MBA కంప్లీట్ చేశాడు. తర్వాత మీ సీనియర్ లీడర్స్లో కావచ్చు మంచి కమిటెడ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు చేయి పట్టుకొని నడిచారు అంటే ఎస్. కొందరు కనిపించవచ్చు ఏజ్ తక్కువ ఉందని. ఏజ్తో మ్యాటర్ లేదు. సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాలలోనే క్రికెట్ స్టార్ట్ చేశాడు, ఈరోజు వరల్డ్ నంబర్ 1 అయ్యాడా లేదా? ఎడ్యుకేషన్తో పని లేదు. అంబానీకి ఎడ్యుకేషన్ లేదు, బట్ అంబానీ పేరు ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్లో వినిపిస్తుందా లేదా? రజనీకాంత్కి పెద్ద ఎడ్యుకేషన్ లేదు, ఈరోజు ఆల్ ఓవర్ ఇండియా. అమితాబ్ బచ్చన్కి పెద్ద ఎడ్యుకేషన్ లేదు, తర్వాత వేరే పట్టాలు తీసుకున్నారు, బట్ ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో పేరు వినిపిస్తుందా లేదా? ఇక్కడ ఎడ్యుకేషన్తో, ఏజ్తో, పర్సనాలిటీతో, లాంగ్వేజ్తో పని లేదు. చేయాలనే కమిట్మెంట్ ఉంది అంటే మీ అప్లయన్స్ ఉన్నారు, ఎక్సలెంట్గా వాళ్ళు చేయి పట్టుకొని నడిచారంటే మీకు కూడా అంత పెద్ద లైఫ్ దొరకబోతుంది. రెడీనా మరి? రెడీ అనుకుంటే మీ అందరికీ వెల్కమ్ వన్స్ అగైన్. సేఫ్ షాప్ తరపు నుంచి, నా తరపు నుంచి డైమండ్ అవ్వడానికి మీ అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ. సో కొందరు అనుకుంటారనమాట, వీళ్ళు ఫంక్షన్లో రికగ్నిషన్ చేస్తారు, కార్లు వచ్చాయని చూపిస్తారు, ఇవన్నీ నిజమా కాదా? సేఫ్ షాప్ కంపెనీలో అంత పవర్ ఉందా రియల్గా అని అనుకుంటారా లేదా? ఎవరైనా ఉన్నారా అట్లాగా? కొందరికి డౌట్ అనిపిస్తుంది 2 lakhs వస్తుందా లేదా అని చెప్పేసి. ఉండొచ్చు ఎవరైనా ఒకరిద్దరు, నో ప్రాబ్లం. ఈరోజు మీ ముందు నేను నిల్చున్నాను, అనిల్ నిల్చున్నాడు, తొందరలో స్వామి కూడా తీయబోతున్నాడు. 2 lakhs ఎవ్రీ వీక్ తీసుకుంటున్నాం ఈ బిజినెస్లో. ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి, ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉందన్నమాట. ఎవ్రీ మంత్ 1,44,000 GST కడుతున్నాను నేను.
సో అంత ఎక్సలెంట్గా రన్ అవుతుంది. కంపెనీ దగ్గర చాలా పవర్ ఉంది. సో కంపెనీ దగ్గర ఎంత పవర్ ఉంది అంటే చిన్న స్టోరీ ద్వారా చెప్తాను, వింటారా? వినడానికి రెడీనా? సో మన మాదిరిగానే ఒక ముసలి తాత ఉంటాడనమాట. చిన్న విలేజ్ నుంచి వచ్చుంటాడు. సో వాళ్ళ అబ్బాయి ఆర్మీలో జాబ్ చేస్తుంటాడు. వాళ్ళ అబ్బాయికి లీవ్ దొరకదనమాట. సో తాత ఏం ఆలోచిస్తాడంటే, పండక్కి కూడా రావట్లేదు మా అబ్బాయి, నేనే వెళ్ళి కలిసి వద్దామని బార్డర్లో జాబ్ చేస్తుంటాడు వాళ్ళ అబ్బాయి. సో వెళ్ళే టైంలో అక్కడ ఏం తింటున్నాడో మా అబ్బాయి ఏం తినట్లేదు, ఆర్మీ వాళ్ళు ఏం ఫుడ్ పెడుతున్నారో, ఏదైనా ఫ్రూట్స్ అవి ఇవి తీసుకెళ్దాం అనుకుంటాడు. బట్ ట్రైన్లో జర్నీ చేయాలి, ఇవన్నీ తీసుకెళ్ళడం నా వల్ల కాదు. సో వ్యవసాయం చేస్తున్నాం, ఆవులు బర్రెలు బాగుంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. నెయ్యి వాళ్ళ ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తారు. సో అతను ఏం చేస్తాడంటే 5 లీటర్స్ ఒకటి డబ్బా తీసుకుంటాడు, బాక్స్ తీసుకుంటాడు. ఆ బాక్స్ మొత్తం 5 లీటర్స్ నెయ్యి ఫిలప్ చేస్తాడనమాట. నెయ్యి మీన్స్ గీ, తెలుసా అందరికీ? ఎవరు ఇంగ్లాండ్ వాళ్ళు లేరు కదా. సో నెయ్యి ఫిలప్ చేసుకుంటాడు. ఫిలప్ చేసుకొని స్టార్ట్ అవుతాడనమాట. ట్రైన్లో కూర్చుంటాడు. ట్రైన్లో కూర్చున్న తర్వాత ట్రైన్లో కూర్చునేడానికి వెళ్తుంటాడు. ట్రైన్ మొత్తం ఫుల్ ఉంటుందన్నమాట, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. సో వెళ్తాడు, ఎక్కడ కూర్చుందామని చూస్తాడు. జనరల్లో ఎక్కడ ప్లేస్ ఉండదు. సరే నేను కూర్చోకపోయినా పర్లేదు, కనీసం ఈ నెయ్యి డబ్బా అయినా ఎక్కడైనా పెడదాం కింద పడిపోకుండా అని చెప్పేసి ఎక్కడ చూసినా ప్లేస్ దొరకదు, ఫుల్ రష్ ఉంటుంది. సో ఏం చేస్తాడంటే, ఆ తాతకి ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కి ఉంటాడు. అక్కడ రెడ్ కలర్లో ఒక చైన్ కనిపిస్తుంది. ఆ చైన్కి తగిలేస్తాడనమాట ఆ డబ్బాని, నెయ్యి డబ్బాని. సో 5 లీటర్స్ వెయిట్ బాగానే ఉంటుంది. సో మెల్లిమెల్లిగా ట్రైన్ ఏమవుతుందంటే చుక్ 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 అనుకుంటూ స్లో అయిపోయి ఆగిపోతుంది అనమాట. ఆగిపోయిన తర్వాత టికెట్ మాస్టర్ వాళ్ళు వస్తారు, ఎవరు ఆపేశారు ట్రైన్ని అంటారు. సో అక్కడ ఎవరు చెప్పారనమాట, మేము ఆపలేదు, ఎవరు చైన్ లాగారు అంటే ఎవరం లాగలేదు అంటారు. ఫైనల్గా అక్కడ వెళ్ళి చూస్తే ఆ చైన్కి 5 లీటర్స్ ఏదైతే నెయ్యి డబ్బా ఉందో తగిలేసి ఉంటుంది. దాన్ని చూస్తారు. ఈ డబ్బా ఎవరిది అంటే ఆ ముసలి తాత అంటాడనమాట, నాదే బాబు అంటాడు. సో తాత, నువ్వు తప్పు చేశావు కదా, ట్రైన్ని నువ్వే ఆపేశావు, నీకు 5,000 రూపీస్ ఫైన్ అవుతుంది, 20 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది, అనవసరంగా ట్రైన్ ఆపావు కాబట్టి 5,000 ఫైన్ కట్టు అండ్ 10 రోజులు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అంటాడు. సో అప్పుడు ఆ తాత పరేషాన్ అవుతాడు, నాకు ఈ చైన్ గురించే తెలియదు, ఎట్లాగా ఏంటి అని ఆలోచిస్తాడనమాట. ఆ తాత అంటాడు, సార్ నాకు ఒక విషయం తెలుసు, నెయ్యి తింటే బలం వస్తుందని, బట్ నెయ్యి ట్రైన్ నాపుతుందని నాకు తెలియదు సార్ అంటాడు. కొందరు మన మధ్యన ఉంటారనమాట, 18,000 పెట్టి ప్యాకేజ్, 10,000 9,000 పెట్టి ఒక ప్యాకేజ్ కొనడంతో 2 lakhs ఎట్లా వస్తుంది అని. లాజికల్ మైండ్ వాళ్ళు, హై ఎడ్యుకేటెడ్ ఉంటారు, అవునా కదా. సో వాళ్ళకు లాజిక్తో వెళ్తే, లాజికల్గా మాట్లాడే వాళ్ళు ఇంట్లో వెళ్ళి చూడండి, వాళ్ళ భార్యకు గిఫ్ట్ ఇవ్వలేరు. లాజికల్గా మస్తు మాట్లాడతారు, మనం ప్లాన్ చెప్పినప్పుడు చాలా లాజిక్గా మాట్లాడతారా లేదా? వాళ్ళ పిల్లల్ని ఏ స్కూల్లో చదివిపిస్తున్నారు చూడండి, ఒక టాప్ స్కూల్లో చదివించలేరు. వాళ్ళ తల్లిదండ్రులను ఒక ఫారిన్ ట్రిప్ తీసుకెళ్ళలేరు, తీసుకెళ్తారా? నో. సో లాజికల్గా మాట్లాడతారు. లాజికల్గా మాట్లాడే వాళ్ళకు ఒక క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పండి. సో బర్రె ఎట్లాగుంటుంది? బర్రె ఏం తింటుంది? గడ్డి ఎట్లాగుంటుంది? పచ్చగా ఉంటుంది. పేడ ఎట్లాగేస్తుంది? నల్లగేస్తుంది. సో పాలు ఎట్లాగిస్తుంది? బర్రె నల్లగుంది, గడ్డి పచ్చగుంది, పాలు తెల్లగా వస్తున్నాయి. ఏం లాజిక్ ఉంది చెప్పండి? సో మనం లాజికల్గా ఆలోచించి కూర్చుంటే లైఫ్లో ముందుకెళ్ళలేం. పెద్ద వాళ్ళు కూడా లాజికల్గా ఎక్కువ ఆలోచించారనమాట. ఐడియా వచ్చిందా దానిపైన వర్కౌట్ చేస్తారు. వర్క్ చేయడానికి రన్నింగ్ చేయాలి, కానీ లాజికల్గా ఆలోచించి కూర్చుంటే కాదనమాట. ఎవరైతే లాజికల్గా ఆలోచించినరో లాస్ట్లో ఎక్కడనో కూర్చుంటారు. ఎవరైతే మైండ్ తీసి పక్కన పెట్టి సిస్టమ్ చెప్పింది వింటారో స్టేజ్ పైన వచ్చి కార్లు తీసుకుంటారు, కాంటెస్ట్ గెలుస్తారు, ఫ్లైట్ ఎక్కుతారు. రెడీనా మరి? ఎస్, సింపుల్ సిస్టమ్. ఈరోజు 18 yearsగా వర్క్ చేస్తున్న సిస్టమ్ కొన్ని వందల మందిని, వేల మందిని డైమండ్లు చేసింది, లక్షల్లో కోట్లల్లో ఇన్కమ్ సంపాదించి పెట్టింది. దానిపైన మనం లాజికల్గా ఆలోచించాల్సిన పని ఉందా? పని లేదు. అంటే సింపుల్ అప్లైన్ని ఫాలో అవ్వండి, సిస్టమ్ని ఫాలో అవ్వండి. రేపొద్దున చాలా పెద్ద బిజినెస్ చేయబోతున్నాం.